హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎవరితో ఉంది మ్యాచ్? పంజాబ్. ఏ పంజాబ్ తో నన్ను సరే ఓకే. ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ కి ప్రీ మ్యాచ్ ఓకే, స్వాగతం సుస్వాగతం. బిఫోర్ దట్ సిఎస్కే మ్యాచ్ గురించి మాట్లాడదాం. అందులో కూడా ఐ వాంట్ టు టాక్ టు నితిన్ అండ్ పునీత్, ఎందుకంటే దేవర్ ఇన్ ద స్టేడియం అండ్ పునీత్ బాయ్ పెట్టిన ఈ సైలెన్స్ ఫోర్స్ లిటరల్లీ వైరల్ అయింది. టాప్ మేమ్ ఇండియన్ మేమ్ పేజెస్ కూడా రీషేర్ చేసినాయి, లైక్ SRH fans silencing Chennai fans అని చెప్పి. So how does it feel, Puneet and Nitin, being in the ground? Yeah, Nitin, you want to start? You can start, man. Okay. See, it was an amazing experience. I was expecting a lot of Chennai fans there, but some of the Chennai fans have become toxic also, like RCB fans, and that wasn't expected. But then we were also cheering for MSD. After that, it was all Orange Army only. You see the stadium, first half it was yellow, second half it's all orange, taken over completely. And it was a good gesture by us to just be silent. Stay calm. And Nitin, Silent रहने से इतना वायरल हो रहा है तो सोचो भाई आवाज करने पे क्या होगा. అదే కదా నితిన్, ప్లీజ్ టెల్ మీ ఎట్లా అనిపించింది గ్రౌండ్ లో ఎక్స్పీరియన్సింగ్ దట్? ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ బ్రో. ఎట్లా అంటే మాది కరెక్ట్ సిఎస్కే డగౌట్ బ్యాక్ ఉండే అనమాట మా సీటింగ్. మొత్తం ఎట్లా అంటే మొత్తం చెన్నై ఫ్యాన్స్ తో నిండిపోయి ప్రతి ఒక్క ఏదో ఒక బాల్ కొట్టినా లేకపోతే బాల్ వేసినా అందరు సిఎస్కే ధోని అని అదొక ఒక్కటే ఉండే అనమాట. వెయిట్ చేసినా ఒకటేసారి ఇక మన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినాక ఒక్కడు అసలు అవాజ్ బయటికి తీయలేడు. వాటర్ సిఎస్కే మేక్ సమ్ నాయిస్ అంటే కూడా అసలు నాయిస్ లేదనమాట. మొత్తం అందరికి ఒక్కొక్క సైలెన్స్ అంతే. మన పునీత్ భాయ్ చెప్పినట్టు మన సింబల్ అంతే, సైలెన్స్. ఒక్కొక్కరిని సైలెంట్ చేసి పడేసినాం. అయితే ఫుల్ మస్త్ ఎక్స్పీరియన్స్ అనమాట. అదనమాట. చలో ఎక్కువ మాట్లాడడానికి కూడా ఏం లేదు. ఇట్ వాస్ అ ప్లెజెంట్ మ్యాచ్. అంటే ఎక్కువ ఇబ్బంది కూడా పడలేరు గెలవడానికి. ఇట్ వాస్ కామ్, సైలెంట్ గా అయిపోయింది. అండ్ స్పెషల్ క్రెడిట్స్ ఎస్పెషల్లీ టు అభిషేక్ శర్మ. మాస్ అది ద వే హీ టుక్ ఆన్ బౌలర్స్, అంటే కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు. అంటే వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఈజ్ ఇప్పుడు ఆరెంజ్ కలర్ లోనే కాకుండా బ్లూ కలర్ లో కూడా హీ విల్ షైన్ అని నాకు అనిపిస్తుంది. హీ హాస్ గాట్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఆబ్వియస్లీ. అండ్ ఎందుకంటే ఆఫ్టర్ విరాట్ కోహ్లీ వీ నీడ్ ఎ పొటెన్షియల్ నంబర్ 3 అండ్ ఐ ఫీల్ హీల్ స్టిక్ ఇన్ దట్ రోల్. సో ఐ మీన్ ఏ రకంగా చూసుకున్నా, ఇండియా టీం పరంగా చూసుకున్నా, SRH రకంగా చూసుకున్నా, అభిషేక్ శర్మ is looking pretty damn good this season. Can I add one something? point to add? Yes. Yeah, please go. I guess like last moment వచ్చేసరికి last 5 overs, ball was turning. Moeen Ali was turning the ball really good. Jadeja was doing good. So ఎట్లా అంటే ఒక చిన్న భయం స్టార్ట్ అయింది, లైక్ మళ్ళీ పాత SRH ఏమన్నా కనిపిస్తుందా ఈడ, లైక్ ఓకే మళ్ళీ లైక్ దిస్ ఇస్ నాట్ ఓల్డ్ టీమ్ బ్రో, వీఆర్ స్ట్రాంగ్, వీ హ్యావ్ స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ నౌ అండ్ విల్ ఫినిష్ గేమ్స్ క్విక్ అని చెప్పి దే wrapped it. So felt so good. Those are old times. This is new SRH. This is new era. I mean, we are doing it with ease and grace. See, that feeling was there initially also, but then the intent which our players are showing, even like a player like Shahbaz Ahmed, he played runner ball innings that day when it was very crucial. Those 18 runs are also very crucial. And he, in that 18 ball, he still hit a 6. So you see, the intent is there. But one point I don't want to miss out. I wanted to see mana Telugu Nitish Reddy. Yes, perfect. All. He showed the other two batsmen how to hit a reverse perfect finish and closed it off with a 6. And that was so good hit. Confident, intent and silent. And he, after hitting also, you don't see any reaction on his face. So that means he has it in him. ప్రాక్టీస్ గేమ్ లో కూడా నితీష్ రెడ్డి 2 or 3 రివర్స్ స్విప్స్ ఆడింది బ్రో, లైవ్ చూసిండే కదా. Yes. ఒక 6 పోయి ఉండే. హనుమ విహారీ ట్వీట్ ఏదో పెట్టాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నితీష్ రెడ్డి ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ఫ్రాంచైజ్ క్రికెట్ ఫర్ షూర్ అని అన్నాడు.
అండ్ ఐ సా ఇట్ ఒక్క 6 లో పెట్టిన కొట్టిన కన్విక్షన్. ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ క్రికెటింగ్ షాట్. ఇట్ వాజ్ నాట్ లైక్ ఏదో స్లాగ్ చేసేసాను అన్నట్టు కాదు, ఒక పర్ఫెక్ట్ క్రికెట్ షాట్ కొట్టాడు. అండ్ ఐ సా ఇట్ అంటే అబ్దుల్ సమద్ బి లైక్ ఎక్కడో తేడా ఉందేంటి. And that too, he came in a pressure situation. టాప్ ఆర్డర్ పెడతారు. He came in a pressure situation where Klaasen was not able to connect properly. This guy came, just released it from him. Yeah. And the good thing we take from that match is we were expecting before the start, Head, Klaasen, Markram. But on the other side, Head is all relaxed because Abhishek is taking it over. Yes, And when you Yeah. come in, Markram is the pro version of Kane Williamson, true. Yeah. Agree bro. strengthening the middle order. And after that, we have a very good lineup. Pat Cummins को then- बैट पकड़ने का मौका नहीं मिल रहा. సో డన్. సో నెక్స్ట్ మ్యాచ్ లోకి వెళ్ళిపోదాం. SRH వర్సెస్ పంజాబ్. దిస్ ఈజ్ ఇన్ న్యూ గ్రౌండ్. సో న్యూ గ్రౌండ్ లో Malanpur. లాస్ట్ మ్యాచ్ ఆఫ్టర్నూన్ మ్యాచ్ అయింది. ఇట్ వాస్ గుడ్ గేమ్. 170-180 ఆర్డర్ రన్స్ వచ్చినాయి. సో ఈ రోజు కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ ద సేమ్. పంజాబ్ టీమ్ ఎట్లా అంటే అన్ప్రెడిక్టబుల్ టీమ్ ఆఫ్ ది IPL అన్నమాట. అది సిన్స్ బిగినింగ్. Yeah. ఏ టైంలో ఎట్లుంటారో తెలియదు. బట్ వీ హ్యావ్ ఆల్వేస్ హ్యాడ్ అన్ అప్పర్ హ్యాండ్ అగేన్స్ట్ పంజాబ్. ఎప్పుడైనా సిన్స్ ద బిగినింగ్ వి ఆల్వేస్ ఏమంటారు, చిన్న పిల్లలరా మీరు అనే స్టేజ్ లో ఉండే. సో వాట్ డూ యూ థింక్, వాట్ మైట్ బి ద బిగ్గెస్ట్ థ్రెట్ ఫ్రమ్ పంజాబ్ కింగ్స్? బేర్స్టో బేర్స్టో ఫామ్ లో లేడు. బేర్స్టో అంటే ఐ డోంట్ థింక్ మనీష్, హూ డూ యూ థింక్ ఇస్ ద బిగ్గెస్ట్ థ్రెట్? రబాడా? అంటే వాళ్ళ బ్యాటింగ్ చూస్తే లైక్ దెర్ ఆర్ ప్లేయర్స్ హూ క్యాన్ బి మ్యాచ్ విన్నర్స్ ఆన్ దేర్ ఓన్ డేస్. True. లైక్ బేస్టో గురించి అన్న మాట్లాడినా ఆర్ ఎల్స్ శిఖర్ ధవన్ అన్న, హీ హాస్ ఆల్వేస్ పర్ఫార్మ్డ్ వెల్ అగేన్స్ట్ అస్. లాస్ట్ టైం కూడా ఇఫ్ యూ రిమెంబర్ హీ స్కోర్డ్ 95. ఐ థింక్ 95 సమ్ ఆడ్ రన్స్. 99 I think. 99. Super. యా. సో థ్రెట్ వచ్చేసి అయితే వాళ్ళ బ్యాటింగ్. ఇట్ విల్ ఆల్ కమ్ డౌన్ టు హౌ ద ట్రాక్ ప్లేస్. మన టీం విషయానికి వస్తే వీఆర్ అసెసింగ్ ద కండిషన్స్ రియలీ వెల్. మన బౌలింగ్ చూస్తే దే ఆర్ రీడింగ్ ద కండిషన్స్ ఆఫ్ ద ట్రాక్ చాలా లైక్ ఇన్ అ వెరీ గుడ్ మేనర్. సో ఇఫ్ వీ కెన్ జస్ట్ అసెస్ హౌ ద పిచ్ ఇస్ గోయింగ్ టు ప్లే టుమారో, వీ కెన్ రియలీ ఓపెన్ ఆల్ ద Capitalize. లూప్ హోల్స్ దట్ పంజాబ్ కింగ్స్ హ్యావ్ అండ్ వీ కెన్ ఎక్స్పోజ్ దెమ్. Yes, and also ఓన్లీ హర్ప్రీత్ బ్రౌర్ బాగా వేస్తున్నాడు బ్రో, కానీ అభిషేక్ శర్మ హర్ప్రీత్ బ్రౌర్ కలిసి ఆడుంటారు కదా. ఐ థింక్ హీ విల్ టేక్ ఆన్ హిమ్. యా. and హర్ప్రీత్ బరార్ ఓపెనింగ్ లో రాడు. బై ద టైమ్ హర్ప్రీత్ బరార్ కమ్స్, అభిషేక్ శర్మ విల్ డూ ద డామేజ్ అండ్ గో బై ద. అంటే అప్పుడు మాత్రం ఎస్ మార్క్ కానీ హర్ప్రీత్ బ్రార్ వేసే లెన్స్ అన్ని కూడా అంటే లైక్ ఐ వాజ్ అబౌట్ టు టాక్ అబౌట్ హర్ప్రీత్ బ్రార్ ఆల్సో. అతను వేసే లెన్స్ అంతా కూడా షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్ ఈ పోర్షన్ లో వేస్తున్నాడు. Yes. దట్ పోర్షన్ ఒకవేళ ఇఫ్ దేర్ సర్టన్ అమౌంట్ ఆఫ్ బౌన్స్, క్లాసన్ కి అది నువ్వు ప్లేట్ లో బిర్యానీ పెట్టించినట్టు. Yeah. హర్ప్రీత్ బ్రార్ ఇస్ గోయింగ్ టు షూర్లీ కానీ సేమ్ ఒకవేళ లో అయింది అనుకో, అది మళ్ళీ బిర్యానీలో పాయిజన్ పోసినట్టు. కానీ అన్ని ఆన్ బాల్స్ వేస్తుంది బ్రో, వాడు స్పిన్ చేయట్లే బాల్ ని. అంటే లెంత్ గురించి మాట్లాడుతున్నాడు. ఎస్, లెంత్ గురించి మాట్లాడుతాం. స్పిన్ అనేది మళ్ళీ ఇట్ ఇస్ పర్స్పెక్టివ్ అగైన్. లెంత్ గురించి మాట్లాడుతున్నా. తన లెంత్ అది బౌలింగ్ మెషిన్ బౌలింగ్, అది ఈస్ బౌలింగ్ ఎట్ దట్ సర్టన్ ఏరియా విచ్ ఇస్ ఇరిటేటింగ్ అ లాట్ ఆఫ్ ప్లేయర్స్. అది క్లాస్ ఇన్ యాక్చువల్ ఇరిటేట్ చేయదు. ఒకవేళ ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ బౌన్స్ ఉంది, బాల్ ఆ మిడిల్ ఆఫ్ ద స్పాట్ బ్యాట్ రాగలుగుతుంది, ఒక డీసెంట్ బౌన్స్ ఉంది అని అంటే అది ఇంకా ప్లేట్ లో బిర్యానీ పెట్టేసి ఇచ్చేస్తున్నావు. కాటరమ్మ కొడుకు వచ్చి కాట్లేస్తూనే పోతాడు. అది కాదు. ఓకే, డన్. డూ యూ సీ ఎనీ చేంజెస్ ఇన్ ద ప్లేయింగ్ 11? నాకు అసలు నో చేంజెస్. No. అంటే ఏమో మళ్ళా నితీష్ రెడ్డిని తీసి మళ్ళా మయాంక్ యాడ్ చేయడం కానీ. తీయరు. నితీష్ రెడ్డి నితీష్ రెడ్డి కావాలంటే సమాధి తీసేద్దాం కానీ నితీష్ రెడ్డి యా. ఒకరొకరు ప్లీజ్. సాయితేజ, వన్ ఆర్ టూ చేంజెస్ అనుకుంటున్నా బ్రో. టాప్ ఆర్డర్ ఒక్కటి మయాంక్ గానీ త్రిపాఠి వస్తాడు. బౌలింగ్ లో ఏదైనా ఒక్క చేంజ్, ఉనత్కట్ ప్లేస్ లో ఉమ్రాన్ గానీ వాషింగ్టన్ గానీ. ఓకే, టు బి ఆనెస్ట్ ఐ డోంట్ సీ ఎనీ చేంజ్ యాక్చువల్లీ బౌలింగ్ లో. జయదేవ్ ఉన్నత్కట్ కావాలి మనకి, అంత ఎక్స్పీరియన్స్డ్ భువనేశ్వర్ కుమార్ కి ఒక బ్యాకప్, ఇంకో ఎక్స్పీరియన్స్డ్ బౌలర్. అండ్ ఇఫ్ యూ గైస్ డోంట్ నో, జయదేవ్ ఉన్నత్కట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఇన్ రంజీ. 3 times ట్రోఫీ తీసుకొచ్చిండు. సక్సెస్ఫుల్ కెప్టెన్. సో లీడర్షిప్ టీమ్ కూడా స్ట్రాంగ్ ఉంది. ఎస్,
అండ్ ఈ రోజు ఇంత హౌస్ఫుల్ ఉంది కాబట్టి ఇక్కడ ఐఎమ్ బ్రింగింగ్ ఆన్ ద ఫైనల్ సెగ్మెంట్ కొంచెం ఎర్లీగా. కొత్త వాళ్ళకి ఇది ఏంటంటే విల్ పుట్ సమ్ బెట్స్ ఆన్ అవర్ ప్లేయర్స్ అండ్ కొంచెం ప్రిడిక్షన్స్ కూడా ఇస్తాము. మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, యూ హ్యావ్ $100, యూ హ్యావ్ టు ప్లేస్ దోస్ $100 ఆన్ సింగిల్ ప్లేయర్. హూ విల్ దట్ బి? మనీ స్టార్టింగ్ విత్ యూ. మళ్ళీ సేమ్ డైలాగ్ కొడతా, ఉన్న 100 కాకుండా ఇంకో 100 కూడా వేసుకో, అభిషేక్ శర్మ విల్ రాక్ టుమారో. ఓ మై గాడ్. పునీత్ బ్రో. Yeah, same. Abhishek Sharma century because Punjab hai na. యా కానీ హోమ్ టర్ఫ్ కాదు కదా. ఏదో ఒకటి హోమ్ కండిషన్స్ కదా. home conditions hai. అంటే పెద్ద ఫరక్ Home కూడా condition. పడదు. యా ఆ సేమ్ Because రోడ్. if you see on his every post, Yuvraj is giving a reply. So that is what he must be talking. No, you need to play big bull. I am also Yeah. expecting the same, a century from him. అండ్ దోస్ కాన్వర్సేషన్స్ ఆర్ వెరీ క్యూట్. వాళ్ళిద్దరు బాండ్ చెప్తున్నాయి. ఇట్ షోస్ దేర్ బాండ్. వాళ్ళ వీడియోస్ కూడా ఉంటాయి కదా బ్రో, జిమ్ లో వీడియోస్ కూడా పెట్టుండే కదా వీడియోస్ ఏం లాస్ట్ ఇయర్ Instagram gym ఇన్స్టాగ్రామ్. videos. Instagram ఓకే gym videos పెట్టారు. ఇంకే అనుకున్నదే. The other day against one thing. The other day when the match was with Gujarat, Abhishek Sharma posted a picture and Yuvraj Singh reply was chappal se maar to ya to tere ko ya apne aap ko bol ke he replied. అంటే Nice. ఒక మెంటర్ స్టూడెంట్ బాండ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంది అన్న తెలుస్తుంది వాళ్ళిద్దరి మధ్యలో. అండ్ FYI, when Abhishek Sharma had no bad sponsors, Yuvraj Foundation was the first sponsor for him. YWC, UV Candy. So it's good to see you legend like UV backing Abhishek. And UV also has some connection with SRH. We gave him the first IPL trophy. We It had is the only first IPL IPL trophy. when Yuvraj was in the squad. Only కాదు, ముంబైతో కూడా గెలిచిండు, బట్ ఫస్ట్ IPL trophy we gave it to him. ముంబైతో గెలిచాడా? 2019 లో he did. ఓకే. Yes. Abhinav bro, you're placing your bets on? నాకు 100 కాటేరమ్మ కొడుకు పెట్టాలని ఉంది కానీ ఐ బ్యాకప్ బౌలర్స్ అగైన్. సో దిస్ విల్ బి నటరాజన్ దిస్ టైం. నటరాజన్ ఇస్ గోయింగ్ టు రాక్ దిస్ టైం. నటరాజన్. నటరాజన్ 100 నటరాజన్. నితిన్? అభిషేక్ 100. అమ్మా, అభిషేక్ శర్మ క్రేజ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. అవినాష్ బ్రో? I am rooting for Abhishek Sharma as well. ఒక strong opening again to put us, in a comfortable place. ఎగ్జాక్ట్లీ. కంఫర్టబుల్ కాదు, మంచి సోఫాలో పడుకోబెడుతున్నాడు. 3 overs లో 50 ఏంది చెన్నై మీద. That is, అదే కదా, అట్లాంటి ఓపెనింగ్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆటోమేటిక్ గా నెక్స్ట్ ప్లేయర్స్ అందరికి కాన్ఫిడెన్స్ వస్తుంది. లైక్ ఒక టోన్ సెట్ అయిపోతుంది. ఇట్స్ స్టెప్పింగ్ స్టోన్, ఇంకా ఇట్స్ ఫౌండేషన్. ఎగ్జాక్ట్లీ. సాయి తేజ బ్రో, you placing your bets on? భువి ఎర్లీ వికెట్స్ బ్రో. Bhuvi has a good record against Punjab, so he might. లాస్ట్ మ్యాచ్ ఎవరు బాగా వేశారు? భువనేశ్వరే. సో వద్దు. జై భువనేశ్వర్. మా 100 సేఫ్. నాది 100 సేఫ్. పిచ్ కండిషన్ ఫస్ట్ రీడ్ చేసి చెప్పేది భువనేశ్వర్ బ్రో అందరికి. కానీ భువనేశ్వర్ ఏడు అందరికి చెప్తాడు. It's okay. Dheeraj, you have been silent all the session. నేను లేట్ గా జాయిన్ అయినా, సో అందుకే సైలెంట్ ఉన్నాను. You're late comer. Okay. Yes. I'm gonna see the Pat Cummins Captain. on Pat Cummins. Yes. Amazing. So I am placing my bets on, of course, మీకు తెలిసిన ఫేవరెట్ ప్లేయర్ ఎవరో? ఎందుకు ఊరికే మళ్ళీ అడుగుతారు? అభిషేక్ అబ్దుల్ శర్మ సమాదా? fans. అబ్దుల్ అంటే- సమాద్. సమాధాన దేవుడు లాంటి. లిటరలీ చెప్తున్నదా? కాదు, నేను- కోల్కతా మ్యాచ్ రోజు అయితే బూతులే. నేను పేషెన్స్ టెస్టింగ్ ఇన్నింగ్స్ అది. జూమ్ కాల్ సాక్షి ఒకటి అడుగుదాం అనుకుంటున్నా అఖిలేష్ ని. మొన్న అభిషేక్ శర్మ చెల్లెలు వచ్చింది, ఏమన్నా నేను ఫాలో కొట్టినా బ్రో. Hey, ఇదే అంటే ఇంత ఫ్యాన్ ఫుడ్ ఉంది కదా అఖిలేష్, ఏమన్నా ఓన్లీ అఖిలేష్ ఫేస్ బ్రైట్ అయిపోయింది ఒకటేసారి. లాయల్ కావ్య ఫ్యాన్స్ మనం. లాయల్ కావ్య. కావ్య సేఫ్ అమ్మ నువ్వు. So my bets are on Abhishek Sharma as well. I'm rooting him for a big score tomorrow, above 65 plus. ఎందుకంటే I think first aggressive ఆడి he'll like take on అని అనిపిస్తుంది. I want him to take on.
మంచి ఒక 70-80 రన్స్ కుదిరితే 100 అడగడం కొంచెం అత్యాసే. హోప్ఫుల్లీ అ టర్న్ యాజ్ వెల్. ఐపీఎల్ లో థర్డ్ సెంచరీ రూలింగ్ బ్రో And also, అభిషేక్ ది. yeah, and also finally we are ending with this. Give me a 2 bold predictions. Manish, starting with you. Manchi itla 2 bold predictions. 2 బోల్డ్ ప్రిడిక్షన్స్ అంటే One second. కొత్త వాళ్ళు చెప్తే బోల్డ్ ప్రిడిక్షన్స్ అంటే వీళ్ళు గెలుస్తారు, వాళ్ళు ఓడిపోతారు, అట్లా. వి నీడ్ సమ్ అక్యురేట్. మనీష్ చెప్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. మనీష్, గో ఆన్. భువి టు టేక్ 3 or 4 వికెట్స్ టుమారో. నువ్వు కూడానా? ఏయ్ బౌలర్స్ భువి Bowlers. హ్యాట్ ట్రైన్ ఎక్కే టైం వచ్చేసింది. ఓకే. యా, భువి టు టేక్ 3 వికెట్స్ టుమారో అండ్ ఇంకేం చెప్పొచ్చు, ఇంకా బోల్డ్ అంటే బోల్డ్ ఆలోచిస్తున్నా. అబ్దుల్ సమాద్ టు స్ట్రైక్ అట్ 300 ఇఫ్ హి గెట్స్ ద బ్యాట్. ఫస్ట్ బాల్ 6, సెకండ్ బాల్ అవుట్, స్ట్రైక్ రేట్ 300. అదే కానీ కావాలి. అన్నా ఓకే, డన్. పునీత్ బ్రో, గివ్ మీ 2 predictions. First one, Abhishek Sharma century with our total 220 plus. Second is Pat Cummins 3 wickets. Pat Cummins 3 3 wickets. crucial wickets. Okay. I don't think he will take 3 wickets. ఎందుకంటే he has been that supporting bowler. But తీసుకుంటే మనకే మంచిది. You never అభినవ్ బ్రో, your turn. నేను ప్రిడిక్షన్స్ చెప్పే ముందు నా లాస్ట్ 2 predictions స్పాట్ ఆన్ అయ్యాయి. Yeah. మోస్ట్ నన్ను బోల్డ్ అని అనలేదు, నా ప్రిడిక్షన్స్ ని బోరింగ్ అన్నాడు. కాబట్టి నేను దీన్ని తీవ్రంగా ఖండించి నేను 2 predictions చెప్తా. యా, లాస్ట్ ఏం చెప్పారు మీరు? భువనేశ్వర్ కుమార్ వికెట్ తీసుకుంటాడు రచీంద్ర రవీంద్ర. అది 160-180 గేమ్ ఉండబోతుంది, బౌలర్స్ గేమ్ ఉండబోతుంది అని అన్నా. పర్ఫెక్ట్. అండ్ నేను చెప్పినప్పుడు ఒకటి Spot correct on. ఉంది. నేను చెప్పింది ఐ సెడ్ ప్యాట్ కమిన్స్ 4 వికెట్ తీసుకుంటాడు అని చెప్పి శివం దుబే, శివం and దుబే. he took it. అదే. Yes. Puneet bro, by the way, what were అయితే- your previous predictions? Were they right? నీకు గుర్తులేదా? No, not right. I said Markande. I think 3 but wickets. my Markande silent 5 prediction wickets. was for Markram. My silent prediction was for Markram because whenever I say it will not happen. So that came true. It's okay. నితిన్ చెప్పండి. లాస్ట్ మ్యాచ్ నా చెప్పలేదు ఇంకా. లాస్ట్ టైం నేను జాయిన్ కాలేదు. అబ్సెంట్. లేదు, ఓకే. ఎస్. సో predictions. భువి 2 వికెట్ తీసుకుంటాడు అనుకుంటున్నాను. మళ్ళా ట్రావిస్ ది 50 అవుతుందేమో. ఎవరిది? హెడ్ 50 చేస్తాడు. ఓకే. సెకండ్ నేను ధీరజ్ రాత్రి పడుకోము ఈ రోజు. భువి 2 వికెట్స్ పక్కా తీసుకుంటాడు. నైస్. అవినాష్, ప్లీజ్ టెల్ మీ యువర్ predictions. I guess like power play లో 80+ score. Oh wow. So sweet. Like నైస్. ఓకే. నేను చెప్పతా అఖిలేష్, నేను చెప్పతా. నీ తర్వాత వస్తా. నువ్వు చెప్పినావు అనుకున్నా. సారీ. కాంట్రవర్సీ చేయాలనుకుంటున్నాను. సెకండ్ వన్. Bhuvi 2+ wickets ఈసారి. ఆహా. Like last time wickets is 1 wicket. నువ్వు కూడా? He got into form. నువ్వు కూడానా? అదే. ధీరజ్. పవర్ ప్లే లో భువనేశ్వర్ 3 వికెట్స్. సో ఏ క్విక్ 50 బై అభిషేక్ శర్మ. Wow, nice. Okay, done. Saiteja, please tell me your predictions. 6 overs 82 మన స్కోర్. భువనేశ్వర్ 4 overs 20 కంటే బిలో. 20 కంటే బిలో. అఖిలేష్ బి లైక్ ఇది మొత్తం భూమి ఫ్యాన్స్ ఇక్కడ వచ్చేసాను అనుకుంటున్నాడు. నా ప్రిడిక్షన్ టైం ఉందా? అభినవ్ మీ ప్రిడిక్షన్ చెప్పండి. సో నా ఫస్ట్ ప్రిడిక్షన్ ధవన్ వికెట్ నటరాజన్ తీస్తాడు. ధవన్ వికెట్ Okay. నటరాజన్. గుర్తుపెట్టుకోండి అందరు. మేక్ సెన్స్. రెండో ప్రిడిక్షన్ ఇది కొంచెం ట్రిక్కీ ప్రిడిక్షన్. ఇది స్పిన్నర్స్ కి రేపు డే కాదు. టుమారో Okay. ఇస్ నాట్ గోయింగ్ టు బి ఎనీ స్పిన్నర్స్ డే ఓకే. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ అగైన్ 180 to 200 గేమ్. స్పిన్నర్స్ డే కాదు కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి 180 to 200 గేమ్. ఓకే, డన్. ఫైనల్లీ నా ప్రిడిక్షన్ చెప్తున్నా. అభిషేక్ శర్మ విల్ స్కోర్ 70 odd. ఓకే. Bhuvi will not take more than 1 wicket. అభినవ్ రెడీగా ఉందాం నెక్స్ట్ సెక్షన్. But he will have better economy. Below 8 economy, only 1 wicket తీసుకున్నా కూడా. నేను ధీరజ్ రెడీ ఉంటున్నాము. ఒకవేళ 2-3 వికెట్లు తీస్తే మాటికి బ్రో నేను కూడా.
ఓకే. మనీష్ భయ్య కూడా ఈ రోజు అందరం భూమి ఫ్యాన్స్ అసెంబ్లీ ఈ రోజు. అంతే అంతే. సో అదనమాట, ఏం లేదు. పంజాబ్ తో మ్యాచ్ ఆఫ్టర్ దట్ చెన్నై గేమ్ ఎస్పెషల్లీ దిస్ విల్ బూస్ట్ లాట్ ఆఫ్ వీఆర్ గోయింగ్ విత్ లాట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే అంత పెద్ద టీం ని కొట్టినాక ఒక మోరల్ ఫిల్ అనేది వస్తుంది, హార్ట్ ఫిల్. అండ్ ఎస్పెషల్లీ నితీష్ కుమార్ రెడ్డికి అంత పెద్ద టీం ఆపోనెంట్ గా ఛాన్స్ రావడం అండ్ హిమ్ పర్ఫార్మింగ్ ఎట్ దట్ స్టేజ్, ఐ థింక్ it will be an easy cakewalk for us unless some miracle happens. మనకి ఎస్ఆర్హెచ్ నుండి ఎవడు పోతాడో వాడు బాగా ఆడతాడు. శశాంక్ సింగ్ మ్యాడ్ ఇన్నింగ్స్ అది. సో హోప్ఫుల్లీ శశాంక్ సింగ్ అంటే ఎస్ఆర్హెచ్ బ్లడ్, డ్యూటీ ఎవరికి చేస్తాడు? ఎస్ఆర్హెచ్ కి చేస్తాడు. అన్నా నువ్వు మావోని అనాలి. పెద్ద ఏజెంట్ శిఖర్ ధావనే, పెద్ద ఏజెంట్. కానీ లాస్ట్ టైం అందరు అవుట్ అయిపోతున్నారు, మళ్ళీ 49 అవుట్ అయిపోతే బాగోదు అని చెప్పి అలా 90. శిఖర్ ధవన్ సోలోగా ఆడాడు అని అంటే ఎస్ఆర్హెచ్ గేమే, అది గుర్తు పెట్టుకోండి. ఏంది బ్రో అంత మాట? శిఖర్ ధవన్ ఒక్కడనే ఆడిచ్చాము అని అంటే అది మన ఉదార్త హృదయం. ఎస్ఆర్హెచ్ ఉదార్త హృదయంతో అందరి వికెట్లు తీసి శిఖర్ ధవన్ ని క్లెవరెస్ట్ మీద పెడుతున్నాం మనం. అప్పుడు we have to go with the same strategy what we went with Chennai. Tick all the boxes. Exactly. Give your 100%. Simple. Be it Punjab, be it Chennai, you cannot take anybody lightly. Yes. Give your 100% on your day, one game at a time. Simple. అది కరెక్ట్. పర్ఫెక్ట్. ఏం లేదబ్బా, పంజాబ్ ని కొడుతున్నామా, మళ్ళీ తర్వాత మ్యాచ్ కి ప్రీవ్యూ మ్యాచ్ వేస్తున్నామా, అంతే ఉండాలి. అండ్ ఐ వాంట్ టు ఎండ్ దిస్ విత్ నోట్. ఇందాక యాజ్ మై బ్రదర్ టోల్డ్, కొంచెం కేఓస్ ఉండే అని అన్నాడు. ఐ వాంట్ టు టాక్ అబౌట్ దట్. దేర్ వర్ టైమ్స్ post 2019 there were tough times for us, like we have seen Warner Bairstow out అయినాక like literally football score ఉంటుండే 18 కి 7 10 కి 7 అని చెప్పి, like we literally used to choke. I don't want to use the word, but we used to choke. like చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉంటుండే. it tested our mental health, it tested our everything. కానీ this is the new team, this is the new SRH. I feel we deserve this. We deserve this win, especially fans. ఎందుకంటే we have gone through a lot ఈ 3-4 years లో. as SRH fans we have gone through a lot. చాలా డౌన్ఫాల్ చూసినాం మన టీమ్ది. బట్ కెప్టెన్ కమిన్స్, హిస్ మైండ్ సెట్, డానియల్ వెటోరీ అంటే బ్రెయిన్ లారా మైండ్ సెట్ కూడా చూసినాము, విచ్ వీ డోంట్ వాంట్ ఫర్దర్ ప్లీజ్. వెటోరీ మైండ్ సెట్, I think we deserve this. as SRH fans we completely deserve this. అంటే మేబీ ఈ సీజన్ ఫ్లాప్ అవుతుండొచ్చు, దేర్ ఆర్ ఛాన్సెస్ అవుతుండొచ్చు కూడా. బట్ ఇప్పుడు మనం వీఆర్ కాంపిటేటివ్, వీ కెన్ గివ్ కాంపిటీషన్ టు ఎనీ టీమ్ అన్న నమ్మకం వచ్చింది చూడండి. వి డిజర్వ్ దట్. I strongly wanted to tell you guys this. We deserve this. Ante I just want to add to this. Yes, please. 3 points to sum up the fandom of Hyderabad. See, when in 2012 Deccan Chargers got terminated, we still stood by the team which we got in 2013. Yes. And then in 2016 they gave us the maiden title. We were there with the team until 2020. It continued. Then 2021 to 2023 we were still there with the team. So that shows the loyalty. Yeah. When you can stand in their success, you have to stand in their failures too. True. Agree. మన క్వాలిటీ అదే పెట్టినా బ్రో. సన్ రైజర్స్ 0 కాల్అవుట్ అయినా మనం సపోర్ట్ చేస్తాం, 270 కొట్టినా మనం సపోర్ట్ చేస్తాం అని ఆ రోజే పెట్టినా నేను గ్రూప్ లో. అమేజింగ్. అభినవ్ బ్రో, you want to add something? We'll conclude this. అంటే I just wanted to tell this. ఇప్పుడు బేసిక్ ఏంటి అని అంటే, మనకి మన టీమ్ కన్నా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టీమ్ కన్నా మన ఫ్యాన్స్ కి ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఉండేది. వి యూస్ టు మెయింటైన్ ఆ క్యారెక్టర్ రైట్లీ. మనం హోమ్ టీమ్ సపోర్ట్ చేద్దామని అన్నప్పుడు ప్లేయర్స్ గొప్ప ప్లేయర్స్ వచ్చారు. సి డేవిడ్ వార్నర్ జస్ట్ గేవ్ us the cup ఏమో అంత ఉండొచ్చు, కానీ గిల్క్రిస్ట్ ఫర్ మీ ఐ రెస్పెక్ట్ హిమ్ మోర్ దెన్ డేవిడ్ వార్నర్ ఫర్ ద పర్సన్ హీ ఈస్, ఫర్ ది ఆరా దట్ హీ కేమ్ అప్ విత్. అలాంటి పర్సన్ వదిలినప్పుడు కూడా SRH అప్పుడు డీసీ పని అయిపోయింది, మనం సపోర్ట్ వదిలేసుకుందాం అని ఏం లేకుండే. సో హైదరాబాద్ ఫ్యాన్స్ ఎప్పుడైనా క్వాంటిటీలో హైదరాబాద్ కి సపోర్ట్ తక్కువ ఉండొచ్చు, కానీ క్వాలిటీలో మాత్రం ఐ కెన్ అష్యూర్ యూ ఇండియాలో ఎవడు మన దగ్గర కూడా రాదు బ్రో. మన దగ్గర కూడా మనం గిల్క్రిస్ట్ ని ఎంత లవ్ చేసినామో క్యామరూన్ వైట్ ని కూడా అంతే లవ్ చేసినాం.
ఎగ్జాక్ట్లీ. అవును బ్రో. Simple as that. కెమెరూన్ వైట్ తర్వాత He డారెన్ left. సమ్మిన్ కూడా అంతే సపోర్ట్ చేసినాం. ఈజ్ ఎ రూకీ ఆస్ట్రేలియన్ ప్లేయర్, కెప్టెన్ కూడా కాదు అక్కడ. బట్ ఇక్కడ వచ్చి ఈ లెడస్ విక్టరీస్ ఇచ్చిండు, లాసెస్ ఇచ్చిండు, బట్ వీ స్టుడ్ బై హిమ్. ఐ మీన్ కెమెరాన్ గారు రేపు నితీష్ కుమార్ రెడ్డి కెప్టెన్ అయినా విల్ సపోర్ట్ అవర్ టీమ్. Yeah. అండ్ The simple ఈసారి reflection, yeah. the simple reflection which I want to tell is the way we play cricket. I mean, fair play award mein dekho tum. You know, the sportsmanship which our team has, that is what the fans also have. Exactly. We are nowhere toxic. We don't cry on others' victories. We are nowhere toxic. If it's just that even the gesture which we had, it was for Pat Cummins. Why did CSK fans took it personally? That is their problem. Yeah. So we are nowhere And toxic మనం against ఏంటి? anybody. మనము ఇదే సింబల్ మనం అందరికి చూపిస్తాం. మేము సైలెంట్ గా ఉంటే Yeah. మా పని మేము చూసుకుంటాం. అండ్ దిస్ And టైమ్ our టీమ్ ఇస్ షోయింగ్ సమ్ వెరీ గుడ్ క్యారెక్టర్. వెరీ గుడ్ క్యారెక్టర్. అంటే ఇంక Yeah. ఎలా అంటే ఆర్ గేమ్, వి మైండ్ ఆర్ బిజినెస్. వి డోంట్ కేర్ Okay. అబౌట్ Simple ఎనీథింగ్ as ఎల్స్. వి మైండ్ ఆర్ బిజినెస్ అండ్ యూ మైండ్ యువర్ బిజినెస్. Right. నువ్వు వచ్చి మమ్మల్ని గెలికి మీ బిజినెస్ తప్పుకోవడం కాదు. వి మైండ్ ఆర్ బిజినెస్ అండ్ వి ఎక్స్పెక్ట్ యూ టు మైండ్ యువర్ బిజినెస్ టు. దిస్ ఇస్ అ గేమ్ అండ్ వి ప్లే ఇట్ లైక్ అ గేమ్. ఎస్, నేను Yeah. సో ఐ కంక్లూజన్ లో ఏం ఇందాక చెప్పిందే, ఈ సీజన్ ఫ్లాప్ కూడా అవుతుండొచ్చు, బట్ ఆ హోప్ అనేది ఉంది చూసిరా, ఆ కాన్ఫిడెన్స్, అది చాలు. దట్ వీ హ్యావ్, వీఆర్ అ Right. గుడ్ టీమ్ నౌ అనే కాన్ఫిడెన్స్ ఉంది. We have already seen that. We have already seen that in the past Yes. 4 games. We have already Yes. seen that. ఎస్, Yeah. సో ఇప్పుడు బై మార్జిన్ ఆఫ్ 1 run or 1 wicket మ్యాచెస్ లూజ్ అవ్వచ్చు, ఈవెన్ బెటర్ క్రికెట్ ప్లే చేసిన అవ్వచ్చు, బట్ ఒక కాన్ఫిడెన్స్ అది ఉంది. వీఆర్ బెటర్ టీమ్ దెన్ పాస్ట్ 3 years and we can proudly say that. Yeah. So that's it, guys. Chennai thon victory was a special one. Punjab thon victory will be more special. Abhishek Sharma's home city, home ground kabatti hope will spark. That's it, guys. Thank you, Puneet. Thank you, Manish, Manish. Manish. లాస్ట్ ఒకటి Time unda. I just wanted to add one point. Yes, please. I don't know if this will reach all the IPL channels, but I just wanted to mention a few points about the silencing gesture that our guys made in the stadium the other day. There is a lot of backlash that I'm seeing on social media on why they are doing this, etc., stuff like that. But it's just to hype ourselves up. I mean, when you guys can come with whistles to the stadium and provoke us, when you guys can turn up in numbers and try passing weird comments on our fan base on how we don't have the right way to support our team, I think we have all rights to do what we can to hype our team up, post that online, and no matter what, we are going to extend the support for our team in all ways possible. It's up to you how you guys perceive it, but as fans, we will do whatever it takes to support our team, our captain, irrespective of what the history is between Pat Cummins and India, irrespective of what has happened at the World Cup. He is our franchise's captain, and it's our duty to respect him, support him, respect the player that he is. He did an amazing job with Australia as well. And the fact that we are supporting him in that manner is nothing toxic. It's just the respect we have for the player and for our team. That's the only thing that I want to put across. So, Well, Just very to well add said. on to think- this, No, no, last just to add on to that last point, Pat Cummins did nothing wrong against India. He just played for his team. yes Exactly. absolutely. Simple as that. He did what any other cricketer would do. Make Ante- his team Yeah. win. ఈజ్ బాండ్ టు లీడ్. లేదు, అంటే ప్యాట్ కమిన్స్ ఇండియన్స్ ని సైలెంట్ చేసిండు, వై ఆర్ యూ సపోర్టింగ్ అంటే అట్లాంటప్పుడు మీరు ఐపీఎల్ చూడొద్దు. దేర్ ఆర్ ఆస్ట్రేలియన్ చూడొద్దు. ప్లేయర్స్ ప్లేయింగ్ ఇన్ అంతే సింపుల్. అది Exactly. ప్లీజ్ గో ఇప్పుడు అండ్ వాచ్ సిఎస్కే రంజీ. ప్లీజ్ గో అండ్ వాచ్ రంజీ. కాదు సిఎస్కే Yeah. చూడ సిఎస్కే ఎందుకు సపోర్ట్ చేస్తారు? రచంద్ర వీళ్ళందరూ బౌలర్, పతిరానా వీళ్ళందరినీ ఎందుకు పెట్టుకుంటున్నారు మళ్ళీ? ఎగ్జాక్ట్లీ. వాళ్ళే కదా ఇప్పుడు. Yeah. See, ఇప్పుడు ధోని ఇస్ జస్ట్ కీపింగ్ టుడే, ఈస్ నాట్ ప్రొవైడింగ్ ఎనీథింగ్ మచ్. బ్రో ఏ ఫ్రాంచైజ్ చూసినా ఫారెన్ ప్లేయర్స్ పర్ఫామ్ చేస్తారు బ్రో. ఉమెన్స్ ఐపీఎల్ అయితే 16 ఓవర్స్ బౌలింగ్ వాళ్ళే, 16 ఓవర్స్ బ్యాటింగ్ కూడా వాళ్ళే. ఎల్ఎస్ పెరి ఏంటి Hello. హైదరాబాద్ లో ఎక్కడైనా, మల్కాజ్గిరిలో ఎక్కడైనా ఉంటుందా అమ్మాయి? ఎల్ఎస్ పెరెన్ అవును, ఇప్పుడు డివైన్ ఓపెనింగ్ ఎక్కింది, 4 ఓవర్స్ బౌలింగ్ వేసింది, పెర్రీ 4 Yeah. ఓవర్స్ వేసింది. Yes. అందరూ Enjoy the వాళ్ళే game. ఆడుతున్నారు, మనం ఏం Enjoy the ఆడలేదు. enjoy the Yeah. sport. Enjoy the game. Exactly. Keep calm. See, patriotism is okay. Everybody is supposed to be patriotic and all that. But as cricket fans, our duty is also to respect the game and the players.
Not like nobody is like not an Indian or nobody is not going to support India when the time comes. But as cricket lovers, at the end of the day, when this is a league, we have to support the quality of cricket and the quality of players that we have playing in the IPL. And True. we have to respect all players who come and play for us and what they have done in the past. Yes, we will ఈ conclude this. సైలెన్స్ We will conclude this. ఈ సైలెన్స్ తోటి ఇది ఎండ్ చేద్దాము. ఇదే Cinemax ఈ సైలెన్స్ పోసారా మన యూట్యూబ్ కంటెంట్ కి కవర్ పేజ్ గా రావాలి. సో అంతే అంతే. అదే చెప్తున్నా Let's all keep లాస్ట్ listening. 30 seconds ఉంది. We are getting so much 30. hate. We are బ్రో getting so much చెన్నై troll. మ్యాచ్ లో So, మెయిన్ పాయింట్ ఏంటంటే హౌ ఇట్ Hi స్టార్టెడ్ Teja వర్సెస్ bro, హౌ we ఇట్ don't have ఎండెడ్. time. We don't have time. We don't have time. చలో లెట్స్ గో ఆరెంజ్ లే, లే, ఆర్మీ లే. అనదర్ విక్టరీ విత్ Go పంజాబ్. Orange Army. మనకి సో మచ్ హేట్ వస్తుంది. వాళ్ళందరికీ ఒకసారి విల్ ఆస్క్ దెమ్ టు కీప్ కామ్. 1 2 3 డన్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. పంజాబ్ తో విక్టరీ తర్వాత మళ్ళీ కలుద్దాం. గో SRH, గో ఆరెంజ్ ఆర్మీ. థ్యాంక్ యూ సో మచ్. గో ఆరెంజ్ ఆర్మీ. Go Orange. Nice being here again.